వెల్కమ్ టు స్కై న్యూస్. రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి విపరీత ధోరణి అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత ఎవరికి వారు మా పార్టీదే గెలుపు అంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఎవరికి తోచిన సర్వేలు వారు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. అయితే కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అయితే పూర్తి స్థాయిలో వైసీపీకి అనుకూలంగా సీట్లు వస్తాయంటూ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉండగా, టీడీపీ శాటిలైట్ మీడియా టీడీపీ వస్తుందంటూ, టీడీపీకి ఇన్ని సీట్లు వస్తాయంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ఇంకొక మెట్టు పైకెక్కి సోషల్ మీడియా కంటే మేమేం తీసిపోము అన్నట్లుగా టీడీపీ అధికారంలోకి వస్తుందని, అలానే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిగా నియమిస్తారని, అలాగే ఎంపిక చేసుకుంటారని, ముఖ్యమంత్రి సీటు పవన్ కళ్యాణ్కి ఇస్తారంటూ ప్రచారం చేస్తూ, అలానే టీటీడీ పాలకవర్గం సంబంధించి కూడా జనసేనకే ఇస్తారని, అలా మంత్రివర్గం సంబంధించి ఎవరిని మంత్రులను చేయాలి, ఎవరిని నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక రకమైన చర్చ, ఒక రకమైన ప్రచారం చేస్తూ, శాటిలైట్ మీడియా కూడా మేము యూట్యూబ్ ఛానళ్ళకు కూడా మేమేమి దిగజారిపోలేదు, యూట్యూబ్ ఛానల్ కంటే మేమేమి ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్లుగా వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ వారు కూడా ఒక సంచలనాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తంగా అయితే రాష్ట్ర రాజకీయాలు అలా ఉంటే, మైలవరం నియోజకవర్గం మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మైలవరం నియోజకవర్గంకి వచ్చేసి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కూటమి అభ్యర్థిగా, అలానే వైసీపీ తరఫున సర్నాల తిరుపతిరావు బరిలో నిలిచి ఇప్పటివరకు కూడా పోటాపోటీగా ఎన్నికలు జరిగినట్టే చెప్పాలి. అయితే ఎన్నికలు ఎలా జరిగాయి, గెలుపు ఎవరిది, ఎవరు గెలుస్తారు అనే చర్చ ఇప్పటికే మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఒక పక్క వైసీపీ గెలుస్తుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటే, టీడీపీ గెలుస్తుందంటూ బెట్టింగ్లు పెద్ద ఎత్తున బెట్టింగ్లు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. అలానే బెట్టింగ్ జోరు కూడా కొనసాగుతూనే